50 గజాల స్థలంలో కట్టినటువంటి ఒక 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. అది కూడా హైదరాబాద్లో ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్నటువంటి గచ్చిబౌలి పరిధిలో ఉన్న అంజయ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది నాలాని ఆనుకుని ఈ భవనం కట్టారు. అయితే నిన్న శనివారం ఉదయం ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి భవనం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితిలో ఉందని, ఎందుకంటే దాంట్లో దాదాపు ఒక అడుగు మేరకు కుంగిపోయిందని, వెంటనే పైనున్నటువంటి 2 అంతస్తులు కనుక కూల్చివేస్తే ఆ భవనం కొంత మేరకు నిలబడుతుంది, ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పి పక్కన భవనాల్లో ఉన్న వాళ్ళందరూ హెచ్చరించినప్పటికీ, ఆ ప్రాంతవాసులందరూ హెచ్చరించినప్పటికీ కూడా యజమాని పట్టించుకోలేదు, ఆ బిల్డర్ పట్టించుకోలేదు. దాంతో నిన్న ఉదయం వాళ్ళు హెచ్చరించారు, మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అది మొత్తం కుప్పకూలిపోయింది. అదే సమయంలో టైల్స్ వర్క్ చేస్తున్నటువంటి 2 బీహారీ కార్మికులు ఆ రాళ్ల కింద అక్కడ పడి చనిపోయారు. ఈ భవనం ఏదైతే వీళ్ళు కట్టారో అది దాని పక్కనే ఒక 4 అడుగుల వెడల్పు 5 అడుగుల లోతు ఉన్నటువంటి నాలా ఉంది, దాని ఆనుకుని ఉంది. ఇది అంటే అక్రమంగా కట్టారు. ఇంకొకటి, ఇది కూలిపోవడంతో పాటు దీని పక్కన జనదర్శిని అనేటువంటి ఇంకొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇది కూలిపోవడంతో దాని మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి 5 కుటుంబాలను కూడా పోలీసులు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. దీంతో పాటు దాని పక్కన ఉన్నటువంటి భవనాల మీద కూడా ఈ ప్రభావం పడింది. ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి 2 కార్మికులు కూడా బీహారీ కార్మికులు. ఒక కార్మికుడి పేరు ఉమేష్, ఇంకొక కార్మికుడి పేరు మోపత్. ఉమేష్ వయసు 34, అలాగే మోపత్ వయసు 40 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏదైతే ఈ భవనం కుప్పకూలిపోయిందో ఇది మాత్రం రాయదుర్గం పోలీస్ పరిధిలోకి వస్తుంది. అలాగే దీని పక్కన ఉన్నటువంటి జనదర్శిని ఏవైతే దీని ప్రభావం వల్ల కొంత దెబ్బతిన్నాయో అవి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకోవడం, ఈ దుర్మరణం ఘటన జరిగింది అని తెలియగానే ఇటు మాదాపూర్ పోలీసులు, అలాగే రాయదుర్గం పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి భవనాల్లో వాళ్ళు కూడా దీనివల్ల ప్రభావితం అవుతున్నారు కాబట్టి, ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద కూడా పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఖాళీ చేయించారు. దీని యజమాని ఎవరైతే ఉన్నారో అతని పేరు సాదిక్. ఇప్పటికే అతను ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకొన్ని చోట్ల కూడా ఒక 2-3 భవనాలు కట్టి వాటిని అద్దెకిస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ బాగా హాస్టల్స్ కోసం, పీజీల కోసం వెతుకుతున్న సందర్భంలో అవి కూడా ఇటువంటి అక్రమ కట్టడాలే అని, అవి కూడా ఇలా భవనాలు నిర్మించి అద్దెకిస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో అటు బిల్డర్ కానీ ఇటు యజమాని కానీ ఇద్దరు స్పందించలేదు. ఈ ఇద్దరిని కూడా పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇదేదైతే ఐటీ జోన్ పరిధిలో ఉందో, ఎక్కడైతే ఐటీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉంటారో ఇక్కడ ఎక్కువ అద్దులు వసూలు చేసుకోవచ్చు అనేటువంటి కారణంతో చాలామంది బిల్డర్స్, అలాగే కన్స్ట్రక్ట్ చేసేటువంటి యజమానులు కూడా అత్యాశకు పోయి చాలా తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు వేయడం, కనీసం అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కానీ ఏదైనా ట్రావెల్ చేయడానికి సరైనటువంటి చోటు కూడా లేకుండా, ఇరుగ్గా లేకుండా కట్టేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కువ అద్దెలు సంపాదించవచ్చని, అలాగే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని, అలాగే వీళ్ళు కట్టేటువంటి స్థలం సరైన పరిధిలో ఉందా, దాని పక్కన అక్రమ కట్టడమా కాదా అన్నది కూడా వాళ్ళు పరీక్షించుకోకుండా, ఒకవేళ తెలిసినా సరే ఆ నియమ నిబంధనలన్నింటినీ కూడా అతిక్రమించి వాళ్ళు కట్టడం వల్ల ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఈ కూలిపోయినటువంటి భవనం విషయానికి వస్తే అది సర్వే నెంబర్ 135, అలాగే ఫ్లాట్ నెంబర్ 113 పరిధిలోకి వస్తుంది. ఈ మరణించినటువంటి 2 బీహారీ కార్మికుల్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్ట్మార్టం నిర్వహించారు. ఇప్పుడైతే ఈ విషయం మీద స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కట్టడం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా దీనివల్ల ఇటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని ఆనుకునే నాలా ఉంది, పక్కన భవనాలకి చాలా దగ్గర ప్లేస్లో ఉండడం వల్ల అప్పటికే అది కుంగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు 1 సెంటీమీటరో లేకపోతే 1 అడుగు మేరకు కుంగిపోతున్నప్పటి నుంచి కూడా అవి వెంటనే కూల్చివేయండి, దానివల్ల కొంత నష్టాన్ని అరికట్టొచ్చు అని చెబుతున్నప్పటికీ కూడా స్థానికులు అటు బిల్డర్ కానీ ఇటు యజమాని సాదిక్ కానీ పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ఈరోజు ఆ భవనం కోరడం, దాని పక్కన ఉన్నటువంటి భవనాల మీద శిథిలాలు పడడం, 2 కార్మికులు చనిపోవడం జరిగిందని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.